నేను 40 ఏళ్ళకున్నే, మా బాబాయి 60 ఏళ్ళకున్నాడు. అంతేగామ్మా, మీరు నాకన్నా పెద్దటే. నేను 40 ఏళ్ళు 60 ఉన్నట్టే కదా. అరే వంగపల్లి రేపు పింఛన్ రాపిస్తాను. సర్పంచ్ కూడా మీరే. వార్డు నెంబర్ రాపిస్తావరా? పక్క రాపిస్తానండి. పగిడి కాదు. మా వార్డు నెంబర్తో తీర్మానం చేయించాలని నీకు పక్క పింఛన్ రాపిస్తా. ఇగో 7వ వార్డు నెంబర్ ఇన్నే ఉంది. అమ్మా నీకైతే పక్క రాపిస్తారా పింఛని? మా సర్పంచ్ అమ్మతో చెప్పి నీ సంతకం పెట్టించి పింఛన్ రాపించే రాపియాలా? హలో వెనక శిలారూపం అయిపోయింది. ఎప్పుడైతే శిలారూపం అయిపోయిందో ఎవరున్నారమ్మా? సీతాలాదేవిని అల్లా చూస్తున్నాడు, అల్లా చూస్తున్నాడు, అల్లా చూస్తున్నాడు, అల్లా చూస్తున్నాడు. సీతాలాదేవిని సీతాలాదేవిని సీతాదేవి కల్లా చూసి ముట్టబోయేవరకల్లా అమ్మ శిలారూపమయ్యింది, శిలారూపమయ్యింది. సీతాలాదేవిని సీతాలాదేవి అన్నల శిలారూపమయ్యింది, శిలారూపమయ్యింది. సీతాలాదేవి సీతాలాదేవి శిలారూపమైపోయి నలుగురికి నలుగురు శిలారూపాలయ్యిండ్రు. నలుగురికి నలుగురు శిలారూపాలయ్యి వాళ్ళ నలుగురి యొక్క ఆత్మ ఒక్క దగ్గర చేరండి. ఈ నలుగురి యొక్క ఆత్మ ఒక్క దగ్గర చేరే వరకల్లా ఆ నలుగురు ఏమనుకుంటున్నారు? ఏది ఏమైనా గాని వీని మనం తెలుసుకుందామంటే వాడు విధి విధానంగా ప్రవర్తిస్తున్నాడు. విధి విధానంగా ప్రవర్తిస్తే మన భర్తలు మననే అనుకుంటారు.